వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ ఉత్తమమైనది అనేది మనకి కెరియర్ లక్ష్యాలు, ఆసక్తుల మీద, మార్కెట్ ట్రెండ్ల మీద ఆధారపడి ఉంటుందండి. ఇది జూలై 2025 నాటి డిమాండు, అలాగే భవిష్యత్తు సామర్థ్యం ఆధారంగా దీన్ని నేను వివరిస్తానండి. ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే మనకి ఇక్కడ టెక్ ఇండస్ట్రీలో అధిక డిమాండు, ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అవకాశాలు మెండుగా ఉంటాయండి. అలాగే ఫైనాన్స్, హెల్త్ కేర్, గేమింగ్ వంటి విభిన్న రంగాల్లో పనిచేసే సౌలభ్యం ఉంటుంది. ఇక్కడ మనకి ప్రయోజనాలు వచ్చి ఆకర్షణీయమైన జీతాలండి. యూఎస్లో మొదటి జీతం వచ్చి $80,000 నుంచి $1,00,000 వరకు. అలాగే రిమోట్ వర్క్ అవకాశాలండి, నిరంతర ఆవిష్కరణలు, అలాగే ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ అండి. ఇక్కడ మనకి తీవ్రమైన పోటీ ఉంటుందండి, నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి సరిపోతుందంటే ఇది కోడింగు, సమస్య పరిష్కారము మరియు టెక్ ఆవిష్కరణలు ఇష్టపడే వారికి మాత్రమే ఇది మనకి సరిపోతుందండి. ఇది మనకి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మనకి టెక్ ఇండస్ట్రీలో అధిక డిమాండ్ ఉన్న కోర్స్ అండి. ఇది మనకి అంటే ఆకర్షణీయమైన జీతాలు ఉంటాయి కాబట్టి మనకి డిమాండ్ ఎక్కువ ఉన్న కోర్సు. తీవ్రమైన పోటీ ఉంటుందండి, నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది మనకి. రెండోది వచ్చి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అండి. ఇది ఎందుకు గొప్పదంటే ఏఐ అన్ని రంగాలని మార్చేస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఆటోనస్ వాహనాలు, అలాగే హెల్త్ కేర్, డయాగ్నోస్టిక్, డేటా సైన్స్, బిగ్ డేటాతో నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. అలాగే ప్రయోజనాలు వచ్చి అధిక వృద్ధి, 2030 నాటికి ఏఐ మార్కెట్ $1.6 ట్రిలియన్ చేరుకుంటుందని అంచనా అండి. అక్కడ బహురంగ అవకాశాలు, అలాగే నైపుణ్యం ఉన్న వారికి డిమాండ్ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ మనం దీనికి అంటే కాన్స్ అంటే కఠినంగా నేర్చుకోవడము, అలాగే గణితము, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు అవసరం అవుతుందండి. ఇది ఎవరికి సరిపోతుందంటే మనకి విశ్లేషణాత్మక ఆలోచన మరియు అవంత్ గార్డ్ టెక్ ఇష్టపడే వారికి మనకి ప్రజెంట్ మనకి ఎక్కువగా జరిగేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అండి. ఇది అన్ని రంగాలని మార్చేస్తుంది, మొత్తం అన్ని రంగాల్లోనూ ప్రవేశిస్తుంది కాబట్టి మనకి ఇది ఎక్కువ 2030 నాటికి 1.6 బిలియన్ మనకి ఇక్కడ చేరుకుంటుందని అంచనా అండి. ఇది మనకి కఠినంగా నేర్చుకోవడం అనేది మనకి కష్టంగా ఉంటుంది. ఇది విశ్లేషణాత్మక మరి ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందండి. మూడోదండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండి. ఇది ఎందుకు గొప్పదంటే రెన్యూబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలండి. అంటే ఆధునిక టెక్ శక్తినిస్తుందండి. ఇది ఎనర్జీ, టెలికామ్, ఆటోమేషన్ రంగాల్లో మనకి ఇది మంచి అవకాశాలు ఉంటాయి. ఇక ప్రయోజనాలు వచ్చి మనకి స్థిరమైన డిమాండు, విభిన్న రోల్స్ అండి, చిప్ డిజైన్, పవర్ సిస్టమ్స్, అలాగే గ్లోబల్ రిలవెన్సెస్ అండి. అంటే ఇక్కడ మనకి క్రాన్స్ వచ్చి గణితం ఎక్కువ అండి. దీంట్లో కొన్ని ఫీల్డ్ వర్క్ అవసరం అవుతుంది. ఎవరికి సరిపోతుందంటే ఇది హార్డ్వేర్, ఎనర్జీ సొల్యూషన్స్ లేదా రోబోటిక్స్ ఇష్టపడే వారికి మాత్రమే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండి. ఇది మనకి ఎక్కువగా టెలికాము, ఆటోమేషన్ రంగాల్లో ఎక్కువ మనకి అవకాశాలు ఉంటాయండి. ఇక్కడ మనకి చిప్ డిజైనింగ్, అలాగే పవర్ సిస్టమ్ అండి. పవర్ సిస్టంలో మనకి మంచి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ మనకి హార్డ్వేరు, అలాగే రోబోటిక్స్ ఇష్టపడే వారికి మాత్రమే మనకి ఇక్కడ అవకాశాలు మనకి ఇష్టపడే వరకు మాత్రమే సరిపోతుందండి. ఇది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, దీనికి సంబంధించి ఇది విషయాలండి. నాలుగోది వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ అండి. ఆటోమేటివ్, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్లో అప్లికేషన్తో ఎవర్గ్రీన్ ఫీల్డ్ అండి. ఇది విస్తృతమైన కెరియర్ ఆప్షన్స్, స్థిరమైన డిమాండు, హ్యాండ్స్ ఆన్ వర్క్, ఇంజిన్లు లేదా HVAC సిస్టమ్స్ డిజైనింగ్ అండి. మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి మనకి టెక్ ఫీల్డ్తో పోలిస్తే జీతం వృద్ధి నెమ్మదిగా ఉంటుంది. కొన్ని రోల్స్లో ఆటోమేషన్ రిస్క్ ఉంటుందండి.
ఇక్కడ ఇది ఎవరికి సరిపోతుందంటే ఫిజిక్స్ డిజైనింగ్ అండ్ టాంజిబుల్ సిస్టమ్స్ బిల్డింగ్ ఇష్టపడే వారికి మనకి ఇది మెకానికల్ ఇంజనీరింగ్ సరిపోతుందండి. ఇక్కడ మనకి మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమేటివ్ అండి, ఆటోమేటివ్ అలాగే రోబోటిక్స్ అప్లికేషన్స్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అండి. ఇది మనకి అంటే టెక్ ఫీల్డ్తో సంబంధం ఉండదండి. అంటే జీతం వృద్ధి నెమ్మదిగా ఉంటుంది కాబట్టి ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అండి. ఇది మన సిస్టమ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి మనకి ఇది ఫిజిక్స్ డిజైనింగ్ మనకి టాంజిబుల్ సిస్టమ్స్ బిల్డింగ్ ఇష్టపడే వారికి మనకి ఇది మెకానికల్ ఇంజనీరింగ్. ఐదోది వచ్చి సివిల్ ఇంజనీరింగ్ అండి. ఇది ఎందుకు గొప్పది అంటే మనకి రోడ్డు వంతెనలు అలాగే స్కైపర్స్ అండి, సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్కి ఇది అవసరం అండి. గ్రీన్ కన్స్ట్రక్షన్పై దృష్టి పెరుగుతుంది కాబట్టి మనకి సివిల్ ఇంజనీరింగ్ అండి. అలాగే ప్రయోజనాలు సమాజంపై అధిక ప్రభావం, ప్రభుత్వ మరియు ప్రైవేటు సెక్టార్లో స్థిరమైన ఉద్యోగాలండి, తక్కువ ప్రారంభ జీతం ఉంటుందండి. ఇక్కడ మనకి యూఎస్లో అయితే $60,000 నుంచి $70,000 వరకే ఉంటుంది. ప్రాజెక్ట్ ఆధారిత పని లొకేషన్పై ఆధారపడి ఉంటుందండి. ఇది మనకి ఎవరికి సరిపోతుందంటే కన్స్ట్రక్షన్, అర్బన్ డెవలప్మెంట్ లేదా ఎన్విరాన్మెంట్లో సొల్యూషన్ ఇష్టపడే వారికి మనకి ఇది సరిపోతుంది సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి. ఇక్కడ మనకి ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో మనకి స్థిరమైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి. మనకి ఇది అంటే తక్కువ జీతం ఉంటుంది కాకపోతే మనకి దీని మీద ఎక్కువగా అర్బన్ ప్లానింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి రోడ్లు వంతెనలు కాబట్టి మనకి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి సివిల్ ఇంజనీరింగ్ కూడా. దీనికి సంబంధించి మనకి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి విషయాలండి ఇవి. అంటే మనకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కొద్ది ఇష్టపడే వారికి మంచి అవకాశం అండి ఇది. మనకి మార్కెట్ ట్రెండ్స్ అండి 2025 సంబంధించి టెక్ డివెన్ ఫీల్డ్స్ సిఎస్సి, ఏఏ, డేటా సైన్స్ అండి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరి ఏఏ అడ్వాన్స్డ్ వల్ల ఆధిపత్యం చాలా ఇస్తున్నాయి. ఎక్సలోన్ పోస్టులు ఏఐ మరియు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగ భద్రత మరియు జీతం కోసం టాప్ ఫీల్డ్గా హైలైట్ చేస్తున్నాయి. ఇది మనకి సస్టైనబుల్ ఫోకస్ అంటే సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్లో రెన్యూబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ టెక్లో డిమాండ్ పెరుగుతుందండి. ఇంటర్ డిసిప్లినరీ స్కిల్స్ EEE మరియు సిఎస్సి వంటి బ్రాంచుల్లో ఏఐ, ఐఓటీ, ఆటోమేషన్లో క్రాస్ ఓవర్ అవకాశాలను అందిస్తాయండి. ఇది మనకి మార్కెట్ ట్రెండ్స్ అండి. మనకి ట్రెక్ డిజైనింగ్ మనకి డివైన్ ఫీల్డ్స్ మనకి సిఎస్సి, ఏఐ మనకి ఆధిపత్యం చాలా ఇస్తున్నాయండి ఇవి. దీనికి సంబంధించి మనకి ట్రెండ్స్ సంబంధించండి. సస్టైనబుల్ ఫోకస్ మనకి సివిల్ ఇంజనీరింగ్ మనకి మెకానికల్ ఇంజనీరింగ్లో ఉంటుందండి. అలాగే మనకి ఇంటర్ డిసిప్లినరీ స్కిల్స్ EEE మరియు సిఎస్సి వంటి బ్రాంచులు అండి మంచి అవకాశాలను అందిస్తాయి. ఇది మనకి మార్కెట్ ట్రెండ్స్ అండి ఇవి. మనం ఎలా పెంచుకోవాలంటే ఆసక్తి మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోండి. కోడింగ్ అంటే మన సిఎస్సి, అలాగే బిల్డింగ్ అంటే మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అంటే మనకి EEE అండి. మీ బలాలకు సరిపోయే ఏ బ్రాంచ్ ఎంచుకోండి. గణితం ఏఐకి, డిజైనింగ్ మెకానికల్కు, గణితం ఏమో ఏఐకి అండి, డిజైన్ ఏమో మెకానికల్కి. జాబ్ మార్కెట్ స్థానిక డిమాండ్ని పరిశీలించండి. ఉదాహరణ భారత్లో ఐటీకి ప్రాధాన్యత, మిడిల్ ఈస్ట్లో సివిల్కి ప్రాధాన్యత ఉంటుందండి. మనకి ఇక్కడ భవిష్యత్తు స్కోప్ వచ్చి ఏఐ, సిఎస్సి, EEE ఎమర్జింగ్ టెక్తో అలైన్ అవుతాయి. సివిల్ మరియు మెకానికల్ స్థిరమైన దీర్ఘకాల కెరియర్లకు సరిపోతాయండి ఇవి. మీరు ఇప్పుడు మనకి ఇక్కడ మన కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి మీరు ఇష్టమైన రంగాలు ఏఐ అనేది మనం ఇప్పుడు ఫోకస్ చేసామండి. ఎలా ఎంచుకోవాలనేది కూడా మీ ఆసక్తి ఇష్టమైన రంగం ఎంచుకోండి. అలాగే మన ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న బ్రాంచీలు మీరు ఎంచుకుని మంచి అవకాశాలు
మంచి మనకి అవకాశాలు ఉంటాయండి భారతదేశంలో. ఇక్కడ మనకి ఏఐ అలాగే సిఎస్సికి మంచి భవిష్యత్తు ఉంది. ఇక్కడ మనకి అన్నీ ఏఐకి మారుతున్నాయి కాబట్టి మనకి గణితంకి, ఏఐకి, డిజైనింగ్, మెకానికల్కి మంచి ప్రాధాన్యత ఉంటుందండి. ఇది మనకి జాబ్ మార్కెట్ కూడా మనం పరిశీలించి ప్రజెంట్ జాబ్ సిచ్యువేషన్ బట్టి మనం ఎంచుకున్న రంగాన్ని బట్టి ముందుకెళ్ళాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.